సిద్ధాంతాలు అనేటటువంటిది రాద్ధాంతాలు. అవి కాలాన్ని బట్టి మారుతుంటాయి. ఒకప్పుడు పెట్టుబడిదారీ బూర్జువా దేశాలు అంటూ అమెరికా, యూరప్ దేశాలని తిట్టిపోసేవాళ్ళు కమ్యూనిస్టులు. వాళ్ళంతా ధనవంతుల్ని పెంచి పోషిస్తారు, కోటీశ్వరుల్ని పెంచి పోషిస్తారు. దానికి ప్రత్యామ్నాయం అంటూ కమ్యూనిస్ట్ విధాన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంతా ప్రభుత్వమే. పరిశ్రమలు పెట్టించేది ప్రభుత్వమే, పరిశ్రమలు పెట్టేది ప్రభుత్వమే, పరిశ్రమలు పనిచేయించేది ప్రభుత్వమే, జీతాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వమే. ఈ ప్రణాళికలు విఫలమైనయి. చైనాలో గానీ, రష్యాలో గానీ. పర్యవసానం చివరికి మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ, అమెరికా ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థనే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. తప్పనిసరి పరిస్థితి అయింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చూస్తే కూడా అదే అర్థమవుతుంది. అయితే ఇలాగే మనకి ఒకప్పుడు గంపెడు పిల్లల రోజులు. ఒక ఇంట్లో అమ్మా నాన్న 10 మంది పిల్లలు, ఆ 10 మంది పిల్లల పిల్లలు లెక్కేసుకుంటే వాళ్ళదే 100 మంది భోజనాలకు కూర్చునే పరిస్థితి ఉండేది ఫంక్షన్ అంటే.